అవసరంగా అంటే దేశంలో జరుగుతున్న పరిణామాలు నన్ను అడ్డుకోవడం ఎందుకు? సో మెయిన్ పాయింట్ ఆయనకి బాధ కలిగించిన పాయింట్ ఏంటంటే చలసాని గారు, నన్ను తెలంగాణ వచ్చి నేను సభ పెట్టుకుంటానో సమావేశం పెట్టుకుంటానో అంటే నన్ను రావద్దంటారా, నన్ను రానివ్వరా, మీరు మాత్రం దేశమంతా తిరుగుతారా జాతీయ పార్టీ అని? అసలు జాతీయ పార్టీ అంటే డెఫినేషన్ ఏంటి తెలుసా? ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఏ రాష్ట్రమైనా ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేదే కదా జాతీయ పార్టీ విధానం అని ఆయన ఒక నిర్వచనం కూడా చెప్పారు చలసాని గారు. సో ఏంటి జరుగుతున్న దాన్ని, దీన్ని వివాదంగా చూడాలా లేకపోతే ఎట్లా చూడాలి చలసాని గారు? అందరికీ నమస్కారం. శివశంకర్ గారికి, రాయ్ గారికి, మీకు అలాగే చూస్తున్న వీక్షకులందరికీ. నేను ఖచ్చితంగా ఈ విషయంలో నేను భావోద్వేగంతో కొంచెం మాట్లాడుండొచ్చు, మాట్లాడతానేమో. నేను ఖచ్చితంగా మూవీ ఉన్నానండి. దుర్మార్గమైన క్రీడ నడుస్తుంది. తెలుగు జాతి మధ్యన విద్వేషాలు తగిలించడానికి పచ్చి రాజకీయ స్వార్థంతో కేంద్రం ఉన్న గుమా వ్యాపారులు, క్రోనీ క్యాపిటలిస్టులు, ఉత్తర ఆర్య సనాతన మనువాద ప్రభావంలో ఉన్న కొంతమంది బ్యాచ్ దుర్మార్గమైన క్రీడ చేస్తుంది. నేను దయచేసి ఆ రోజు కళ్యాణ్ బాబు గారు ఒక అభ్యుదయవాదిగా ఉన్నారు. ఏం మాట్లాడారంటే ఉత్తరాది అహంకారం దక్షిణాది మీద చూపిస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టాడు. నిజమైన మాట. ఆయన ఎప్పుడు మాట మార్చే మనిషి కాదు, మడాలు తిప్పే మనిషి కాదు. హిందీ, ఆ బీజేపీ అనేది హిందీ వాళ్ళ పార్టీ, హిందువుల పార్టీ కాదని చెప్పి ఆయన కొండ బద్దలు కొట్టారు. అంతే కూడా కాకుండా ఉత్తరాది వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, మెడలు వంచాలన్నారు. సిగ్గు తీరం ఉంటే వంటి కారణం రాసుకోమన్నారు ఎంపీలు. ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. ఆ దిగ్మాల బీజేపీ దాని గురించి మాట్లాడుతూ ఎన్ని మాటలు నేను మాట్లాడలేదండి. ఏ మాట మాట్లాడడానికి తగ్గుతుంది. గుండెలు పెక్కటిల్లేలా గర్జించారు. ఇవాళ ప్రత్యామ్నాయం ఇంకోటి లేదని మాట్లాడారు. ఇవాళ ఇష్యూ ఎక్కడ డైవర్ట్ అవుతుంది, దేనికి డైవర్ట్ అవుతుంది? ఇవాళ తెలంగాణ సమాజంలో ఎప్పుడైపోయారు? అప్పుడు మమ్మల్ని తిరగనే ఉన్నప్పుడు ఎక్కడ పారిపోయారు వీళ్ళందరూ? ఎవరు కూడా తెలంగాణ సమాజం గురించి తప్పుగా గుండెలోంచి మాట్లాడాలా, గొంతులోంచి నాలుగులోంచి కాదండి, గుండెలోంచి మాట్లాడాలా. తెలంగాణ సమాజం గురించి ఏం తెలుసు? ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏం మాట్లాడారు? తెలంగాణ వాళ్ళు తన్ని తరిమేశారా? ఆంధ్ర వాళ్ళనే ఎవరు తన్ని తరిమేశారు? తెలంగాణ సమాజం అలా మాట్లాడుతుంది. ఏం తెలుసు? ఆయనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణ సమాజం తల్లి సగరేశారంటారా? తెలంగాణకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారండి వీడియోలు వేయండి, అన్ని వేయండి. తెలంగాణకు వచ్చి నేను తెలంగాణలో ఇక్కడ ఉద్యమాలు ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవారా? ఎవరికి చుక్కలు చూపించేవారు? ఇంత విద్వేషం. తెలంగాణ ఏ రోజున వచ్చి వాళ్ళు పచ్చగా ఎన్ని ఓడల్లో తిరుగుతాను నేను. అయిన తర్వాత అయ్యో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, బాగుండేదే అనుకునే వాళ్ళు 99.99%. ఎవరి కళ్ళు తరిగి కోనసీమ చెట్లు ఎగిరిపోయినాయి. ఎంత విద్వేషం అండి గుండె. ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే మాట్లాడతారు. తెలంగాణ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు 1000 సార్లు వచ్చి ఉంటారు తెలంగాణకి 2014 తర్వాత. ఎవరు నాటారా? నిన్న ఇంకోటి వచ్చిన కళ్యాణ్ బాబు గారు నిన్న మీటింగ్ పెట్టుకుంటా అంటే ఖచ్చితంగా అనుమతి ఇవ్వకపోవటం తప్పు, ఎట్టి పరిస్థితులు తప్పు. ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడవచ్చు. అలాగే నాగేశ్వర గారు మాట్లాడవచ్చు. ఆయన ఒక పక్కన ఆంధ్ర వాళ్ళు అని పక్కన వాళ్ళ గురించి ఇట్టిచ్చే ఒక్క మాట తప్ప ఆయన మీద అరెస్ట్ కేసులా? నేను అడుగుతున్నాను, ఎవరికి భావ ప్రకటన స్టేజ్ ఉండదా? ఇవాళ ఇంకో విషయం చెప్తే మన చేతిలో ఉందని అవసరాన్ని వేధించడానికి కేసులు పెట్టేది మన ఇష్టమేనా? ఐదర్ సైడ్ కేసీఆర్ గారు కూడా అప్పుడు చేసి ఉండొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పే చంద్రబాబు నాయుడు గారు, ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. నేను వాళ్ళు మాట్లాడతాను, సూటిగా అడుగుతున్నా. దయచేసి శివశంకర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ, సత్య ఆయన అభ్యుదయవాది, సత్యం మాస్ఫాలయం ఉంది. సత్య ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్న మనిషి. ఎంత బాగుండేవారండి నేను ఉత్తర ఈ సనాతన దాంట్లో. సరే ఆయన ఇష్టం, వ్యక్తిగతం. నేను అడుగుతున్నాను, ఏంటి సార్ మాట్లాడింది? తెలంగాణ అమరవీరుల కోసం దాదాపు 550 మందిని వాళ్ళు గుర్తించి వాళ్ళు గన్పార్క్ వాళ్ళు అందరూ ఇస్తారు. ఎవరు వెళ్ళొద్దన్నారు గన్పార్క్కి? నేను ఇవాళ నా గుండె లోతులోంచి వచ్చిన మాట చెప్తున్నాను. ఎవరండి మీరు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీకు అసలు ఎక్కడుందో తెలుసు? ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మకి అన్నం పెట్టలేరంట. పిన్నమ్మే, మన పిన్నమెంట్స్ మీ వాళ్ళ పిన్నమ్మే. నేను మాట్లాడుతున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం, భాషా ప్రయుక్తురాల కోసం దారిలో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు త్యాగం అప్పుడు అనేక మంది పోలీస్ కాల్తో చనిపారు కదా. ఆ తర్వాత 1971 400 మంది జయాంధ్ర మూవ్మెంట్ లో చనిపారు కదా. ఎప్పుడైనా ఈ జీవితాల్లో మన పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించే విగ్రహం దగ్గర అక్కడ సమావేశం ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం తీసేస్తే తెలుగు దగ్గర మీ ఆడియో బ్రేక్ అవుతోంది చల్సాని గారు. అది కాదు, నేను వెళ్ళి నిలబడ్డానండి. తెలుగు తల్లి విగ్రహాన్ని తీసుకెళ్లి కేసీఆర్ గారు దయచేసి తెలుగు తల్లి విగ్రహాన్ని తీసి
పక్కన పడేస్తే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డా, మాతో పాటు సహచరులు నిలబడ్డారు. మొన్న ఏం చేస్తే గొప్ప పడేశారు 100 సార్లు అక్కడ సెక్రటరీ దగ్గర మేము కూర్చున్నాము. అప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ? ఐ అండర్స్టాండ్ యువర్ ఇంకోసారి చెప్తున్నా. ఒక నిమిషం. తెలంగాణ యువకులు బలిదానాలు చేసిన అమరుల కోసము, లేకపోతే ఇవాళ తెలంగాణలో లేకపోతే అభివృద్ధి కోసము, విభజన రాజకీయాలు విచ్ఛిన్న రాజకీయాలు చెయ్యొద్దని వాళ్ళ క్వశ్చన్ వినండి. నా క్వశ్చన్ వినండి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ లైన్ తీసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? ఢిల్లీలో ఇవాళ ఎందుకు మీటింగ్ పెట్టారు? ఇవాళ జాతీయ సమగ్రత స్ఫూర్తిని ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీ అది ఆయనే కదండి దక్షిణాది మీద జరుగుతున్న అన్యాయం మీద కుండ బదలు కొట్టి మాట్లాడి, వంటి కారణం ఉత్తరాది అహంకారం గురించి మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ హక్కులు నిజాయితీగా మాట్లాడింది ఆయనే కదా ఆ రోజు. నేను ఒక్కటి చెప్తాను, ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్రలో చనిపోయిన వాళ్ళు అమరవీరులు కాదండి. ఆ విగ్రహం ఎక్కడుందో తెలుసా? ఒకే ఒక విగ్రహం నేనే ఆవిష్కరించాను. దాంట్లో ఇప్పుడు జనసేనలో ఉన్న యువనేత కూడా ఆ రోజు కూడా దగ్గర కూర్చున్నారు. ఆ రోజు ఒక ఆయన. అసలు వీళ్ళకి ఎక్కడ తెలుసా ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రత్యేక హోదాతో చనిపోయిన అనేక మంది ఎప్పుడైనా శ్రీనివాసరావు బాను పరామర్శించిన దాఖలాలు ఉన్నాయి. వీళ్ళందరూ తెలంగాణ పోరాట యోధుల్ని గౌరవించుకోవాలి, శాల్యూట్ చేయాలి, అబ్సల్యూట్లీ కరెక్ట్ అది. కానీ ఆంధ్రప్రదేశ్ లో జీఆంధ్రలో 400 మంది చనిపోతే ఆ విగ్రహ ఆ స్తూపాన్ని నేను మేయర్ గారితో చెప్పి మేమందరం వెళ్ళి బాగు చేస్తే ఒక్కళ్ళు వచ్చారా వాళ్ళ పార్టీ నుంచి? స్ఫూర్తి అనేది అంటే ఆంధ్రప్రదేశ్ లో 400 మంది చనిపోతే వాళ్ళ ప్రాణాలు కావండి. ఇవాళ వచ్చి ఆయన ఇప్పుడు దేశం ఫస్ట్, జాతి, ఆ సమైక్యత ముందు మనం కాపాడుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రం, తర్వాత పార్టీ అని కదా. అది కూడా వస్తాం. ఓకే, ఒప్పుకున్నాను, అద్భుతమైన. అందుకని ఆయన విదేశాలు ఆయన ఎవరో చెవులో చెప్పారు పాకిస్తాన్ దాడి చేస్తుంది అన్ని ఆయన ఓకే ఒప్పుకున్నాను, తప్పేమని కాదు. కానీ నా తెలుగు జాతికి అన్నం పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ కి నేను అడుగుతున్నాను. తెలంగాణ పిల్లల గురించి ఆయన పోరాడాలి. రేవంత్ రెడ్డి గారు స్టైల్ లెవెల్ పెట్టి కేటీఆర్ గారు ట్రై చేశారు. మిగతా ఎవరికి తుప్పట్లా. ఆంధ్రప్రదేశ్ లో కనీసం 15 లక్షల మంది యువతకి ఇన్సెంటివ్స్, రాయితీలు, మన రైట్, ఆత్మగౌరవ హక్కు, దాన్ని కాదనుకుని ఎక్కడికో వెళ్ళి ఇంకో మాట్లాడతారంటే ఎంత యువత అద్భుతమైన ప్రాణాలు అర్పించే ఫ్యాన్స్ ఉన్నారే వాళ్ళకి గనక వాళ్ళ 15 లక్షల మందికి ఇవాళ రాయితీలు, ఇన్సెంటివ్స్ గుజరాత్ కు దొబ్బుకని మాట్లాడతారు. దొబ్బుకుపోయారే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అన్యాయం చేసిన మెట్రో గురించి కూడా వస్తా. ఇంత దారుణంగా అన్యాయాలు చేస్తుంటే తెలంగాణకి ₹1 పెంచి గుజరాత్ కేమో 8,400 కోట్లు పెంచుకుని నమ్మక ద్రోహం చేస్తా ఉంటే, నయవంచం చేస్తా ఉంటే దాని గురించి ప్రశ్నించడానికి ఢిల్లీకి వెళ్ళి తెలుగు రాష్ట్రాలు రెండు కులము, ప్రాంతం అనే గోడల మధ్య బందీలైపోయి అభివృద్ధి ఇంకా జరగట్లేదు. అవునండి, ఆంధ్ర అనే భావన లేదు. కుల భావన తెచ్చుకోమని ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసింది ఎవరండి? ఆంధ్ర భావన కుల భావన తెచ్చుకోమని ఆంధ్రప్రదేశ్ లో కుల భావన తెచ్చుకొట్టింది ఎవరండి? ఏంటి కుల లెక్కరండి. నాకు అమరావతి రాజధాని, నాకు మాత్రం కర్నూలు రాజధాని, నాకు మాత్రం విశాఖపట్నం రాజధాని రెచ్చగొట్టింది ఎవరండి? ఎవరు పుస్తకం రాస్తే పుస్తకం వెళ్ళి ఎవరండి అమరావతి మీద ద్వేషం రెచ్చగొట్టింది? నేను చెప్పే మాట ప్రతిదీ మీరు మాట్లాడేవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఆ రెచ్చగొట్టిన వాళ్ళ పేరు ఉచ్చరించడానికి ఎందుకు మీరు వెనకం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి తెలంగాణలో తన్ని తగిలేశారండి. ఏమండి, మీరు ఎక్కడున్నారు నాకు తెలియదు, మీరు నాకు ఎక్కడున్నా తెలియదు. తెలంగాణ సమయంలో నిలబడి నేను నిలబడ్డా మాట్లాడాల ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అది చెప్తున్నారు. రండి మాట్లాడుకుందాం. స్టీల్ ప్లాంట్ కి నమ్మక ద్రోహం చేసింది ఎవరో క్యాస్టూమెన్ ఢిల్లీలోకి వెళ్ళి ఆయన గంటల విజయవాడ రండి, మీరు హైదరాబాద్ మీ ఉద్యమాలు మీకు ఎవరు సపోర్ట్ చేయలేదని బాగా దుగ్ధ డిబేట్ లో చెప్పడం కాదు చలసాని గారు. నోరు మూసేయమంటారా? మనం తెలియజేస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నా. ఇవాళ వామపక్షాలను పట్టుకుని వామపక్షాలు అవుట్ డేటెడ్ అంటారా మీరు? వామపక్షాలతో మీరు పొత్తు పెట్టుకుంది మీరు, బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది మీరు. తెలియజేస్తున్నాను, ఒక అనలిస్ట్ గా మీరు మాట్లాడేటప్పుడు నేను అనలిస్ట్ గా ఉద్యమకారుని, తర్వాత ఉద్యమకారుని, మీరు ఉద్యమాలు ఎక్కడ లేరు. నేను చెప్తున్నా మీరు మధ్యలో అవతరాలు మాట్లాడినప్పుడు మాట్లాడకూడదని చెప్పి మీరు అడ్డుకుంటారా? ఓకే ఓకే, ఇది పర్సనల్ గా ఒకటి అయితే దాని ప్రకారమే మేము చేస్తాం. బ్రేక్ తీసుకుంటా. లేదు ఒకసారి నేను అయిపోయినామండి. ఒక్క మీకు 6 నిమిషం కంప్లీట్ చేయండి.
దయచేసి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ఇస్తే 10-15 లక్షల మంది యువత ఇవాళ ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఆత్మగౌరవంతో తనకి, తన కుటుంబాలకి, తనకి ఎంత గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా గర్వంగా ఎత్తి ఆ ఊరికి గౌరవం తీసుకొస్తారు, సమాజానికి ఏం చేస్తే సృష్టిస్తారు. దేనికి దాని గురించి మాట్లాడకుండా ఢిల్లీ వెళ్ళి నాకు చాలా బాధగా ఉందండి. ఢిల్లీ వెళ్తే 6 నిమిషంలో క్యాప్టివ్ మైన్స్ వస్తాయండి. 6 నిమిషం కళ్యాణ్ బాబు గారి శక్తి నిజంగా చెప్తున్నాను. అయితే ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా మీరు ఏం మాట్లాడతారు? 6 నిమిషంలో క్యాపిటల్ మైన్స్ అయితే ఇన్నాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆయన మాట్లాడింది చెప్తా, ఆయన చెప్పింది నాకు ఫోన్ తెచ్చి ఉన్నారు, మీరు పీటీ మాట కట్టేస్తున్నారు. ఏమండి ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ నాయకుడు, మీ కూటమి ప్రభుత్వం, జగన్ అంటే ప్రభుత్వం వీళ్ళందరూ కూడా దాన్ని పక్కన పెట్టి మీ సబ్జెక్ట్ ఇవాళ వచ్చిందని మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి ఎందుకు నిలదీశాం? మీ ప్రభుత్వం నిలదీశాం. ఏమండి ఒకసారి ఆయన మధ్యలో ఆయన వచ్చినప్పుడు లేట్ అవుతుంది, ఋషి గారు 2-3 సార్లు ఆయన అడిగారు, మేము ప్రభుత్వాలు నిలదీశాం, మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, రోడ్ల మీద కూర్చున్నారు. నేను జేడి లక్ష్మణ్ గారు వెళ్ళి ఆ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అర్థం కాదు. మా మీద కేసులు పెట్టినప్పుడు ఏమైపోయింది? చర్చ స్టీల్ ప్లాంట్ గురించి కాదు. ఒకటి పవన్ కళ్యాణ్ లేవనెత్తిన నేషనల్ ఇంటిగ్రిటీ, రెండు కాంగ్రెస్ పార్టీని ఆయన అన్న ఆంధ్రప్రదేశ్ అమరవీరు లేరా? తోపు ఎక్కడుందో తెలిసి వాళ్ళకి, ఆ సోపు ఎక్కడ తెలిసి చెప్పండి.